కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే, ముసలివాడైనటువంటి బేతేలులో ఉన్న ప్రవక్త దేవుని స్వరాన్ని వినే పొజిషన్లో లేరు. ఇశ్రాయేలు ప్రజలందరూ పాపంతోనూ విగ్రహారాధనతో కూరుకుపోయి ఉన్నారు. అర్థం కాలేదా? ఎక్కడైతే పాపం పెట్టరేగిపోతుందో, ఎక్కడైతే పాపం హృదయం నిండిపోతుందో, కొవ్వుతో నిండిపోతుందో వాళ్ళు దేవుని స్వరాన్ని వినలేరు, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేరు, దేవుని సంకల్పాన్ని తెలుసుకోలేరు. ఒకవేళ ప్రవక్తలున్నా సేవకులున్నా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేరు. అనుకుందాం, ఏలీ తన కొడుకులు తప్పులు చేస్తుంటే గుర్తించలేకపోయాడు. అదే హన్నా కన్నీరు గార్చి ఎక్కెక్కి ఏడుస్తుంటే తాగి వచ్చావా అంటాడు. అంటే తప్పుగా అపార్థం చేసుకోవడం లేదా? ఎందుకు అపార్థం చేసుకోవడం చెప్పనా? గుర్తించలేకపోయాడు. నేను అదే అంటనా, ఒకప్పుడు దేవుని బిడ్డలు దేవుని స్వరాన్ని వినేవాళ్ళు, దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాళ్ళు, కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాళ్ళు. కాలం మారుతున్న కొద్దీ ఎందుకు అలా మందగిలిపోతారంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సమాజం. అప్పుడప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు. కోవిడ్ ప్రాంతంలో ఒక అన్న ఉన్నాడు, జాన్పాల్ ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. ఎందుకు నా ప్రార్థన చేసుకోలేకపోతున్నావు అంటే, నా రూమ్లో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు కొత్తగా పెళ్ళయింది. ఫోన్ ఎత్తుతాడు, పొద్దున రాత్రి తేడా లేకుండా మాట్లాడుతూనే ఉంటాడు. తిన్నావా, పడుకున్నావా, వాడు గుసగుసలు మాట్లాడితే వినపచ్చదంట. ఆ గుసగుసలు మాట్లాడితే వినపచ్చని ఎట్లా ప్రార్థన చేసుకోమంటావు? అందుకు ఏం చేశానంట, ప్రార్థన మానేసాడంట. ఇప్పుడు మీరు చెప్పేది కూడా ఇదే, నా ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నా కానీ ఇంతలో మొగలి రేకులు అనే సౌండ్ వస్తూ ఉంటుంది. మా ఇంట్లో నుంచి సీరియల్ సౌండ్, కార్తీక దీపాల సౌండ్ వస్తూ ఉంటాయి, ఎట్లన్నా ప్రార్థన చేసుకునేది అంటారా? నేను అదే అంటానా, బేతేలులో ప్రవక్త ఉన్నాడు, కానీ ఆ ప్రవక్త వినలేకపోవడానికి కారణం ఏంటంటే తన చుట్టూ ఉన్నటువంటి సమాజము పాపం ఏదైతే ఉందో తన మీద ప్రభావితం చేయడం ద్వారా దేవుడు బేతేలులో ఉన్నటువంటి ప్రవక్తను వాడుకోలేకపోయాడు. అర్థమవుతుందా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకుని మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఏ పాపపు సమాజంలో నువ్వు ఉంటావో ఆ పాపపు సమాజం నిన్ను ఏలుబడి చేస్తే నువ్వు దేవుని సన్నిధిని సంకల్పాన్ని కోల్పోతావు. మార్టిన్ లూథర్ దైవజనుడు ఒక మాట అంటాడు, విశ్వాసం అనేది, మన విశ్వాస యాత్ర అనేది ఓడ లాంటిది. సముద్రం అనేది లోకం లాంటిది. సముద్రంలో పడవ ఉండొచ్చు, అంటే లోకంలో విశ్వాసం ఉండొచ్చు, కానీ విశ్వాసంలో లోకం ఉండకూడదు. అర్థం కాలేదా? అర్థమై చెప్పాలంటే, సముద్రం ఉందా, సముద్రంలో పడవ ఉండొచ్చు, పడవలో నీళ్లు ఉన్నాయనుకో, సముద్రం ముందుకెళ్తుందా? ఏమవుతుంది చెప్పండి? మునిగిపోతుంది. అలాగే లోకంలో మనం బతకచ్చు, కానీ లోకం మన గుండెల్లో ఉండకూడదు, లోకం మన హృదయంలో ఉండకూడదు, లోక ఇచ్చలు మన హృదయంలో ఉండకూడదు. ఎప్పుడైతే లోకంలో నువ్వు ఉంటావు, ఎప్పుడైతే లోకం నీలోకి వస్తుందో నువ్వు పతనం అయిపోతావు. ఎందుకు బేతేల్లో ఉన్న సేవకుడు 10 గోత్రాలు వాళ్ళు వాడుకోలేకపోయాడు? యూదా నుంచి పంపించాడు ఒక సేవకుడిని. ఎందుకు యూదా దేశం నుంచి పంపించాడు? ఎందుకు తెలుసా? వాళ్ళు వినే పొజిషన్ లేరు. ఏలీ ఉన్నాడు, ఏలీతో దేవుడు ఎందుకు మాట్లాడలేకపోయాడు? సమూయేలు చెప్పన్నా, ఈ సమూయేలు కాదు, ఆనాడు బాలుడైన సమూయేలును దేవుడు 3 సార్లు పిలిచాడు. ఏలీ పెద్దోడా, సమూయేలు పెద్దోడా? ఏలీ అనుభవం ఎక్కువ, సమూయేలు అనుభవం ఎక్కువ. ఎందుకు ఏలీని దేవుడు పిలిచలేకపోయాడు చెప్పండి? ఏలీ వినే పొజిషన్లో లేడు. ఏలీ నీతిమంతుడెవడో అవినీతిమంతుడెవడో, తప్పేంటో రైట్ ఏంటో గ్రహించే పొజిషన్ లేడు. కారణం ఏంటో మూసుకుపోయే. అందుకనే ప్రభు అంటాడు, మీ హృదయము కొవ్వినదైనందున. ఈ పదం ఉంటుంది బైబిల్లో. యెషయా ప్రవక్త అంటాడు, అటు యెషయా ప్రవక్త అంటే యేసుక్రీస్తు అంటాడు, మీ హృదయము కొవ్వినదైనా నేను చెప్పే విషయాలు మీకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు మన బైబిల్ చదువుతుంటే నాకు బాగా గుర్తుంది, నా జీవితంలో ఎన్నోసార్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ఒకప్పుడు ప్రభువాన్ని బైబిల్ చదివేటప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్ళు చెంపల మీద కారుతూ బైబిల్ మీద పడేవి. అలా దేవుని ప్రేమ ధ్యానిస్తూ ఆ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కళ్ళల్లో కన్నీరు గారు. కొన్నిసార్లు వాక్యం చదువుతుంటే వాక్యం అర్థం కాదు, హృదయం కఠినమైపోయింది, వాక్యం అర్థం కాదు. అప్పుడు నేను ఏడ్చేవాడిని, అయ్యో నాకు వాక్యం అర్థం కాదు. నిజం చెప్తున్నా, సీరియస్, నాకు వాక్యం అర్థం కాదు. పూర్ణ ఏడ్చేవాడిని, నేను బాధపడేవాడిని, అర్థం కావట్లేదు నాకు వాక్యం. కారణం తెలుసా? హృదయం కొవ్వినది అయిపోతే. వాచ్మీని అనే దైవజనుడు 20 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. 20 సంవత్సరాలు చైనా దేశం. ఆ చైనా దేశంలో ఉన్నప్పుడు అద్భుతమైన పుస్తకాలు రాస్తాడు. ఎంత లోతైన గొప్ప విషయాలు రాస్తాడు, అంత లోపైన విషయాలు రాస్తాడు వాచ్మీని అనే దైవజనుడు. ఎందుకు తెలుసా? వాళ్ళు లోతైన విషయాలు చూడగలిగారు. ఎందుకు చూడగలిగారు? వాళ్ళు ఎందుకు వాక్యాన్ని అర్థం చేసుకోగలిగారు? వాళ్ళు చూడగలిగారు. ఎందుకు బేతేల్లో ఉన్న, ఎందుకు యూదా దేశంలో ఉన్న ప్రవక్తనే దేవుడు వాడుకున్నాడు? వాళ్ళు వినగలిగారు, వాళ్ళు చూడగలిగారు. బేతేల్లో ఉన్న వాళ్ళు ఎందుకు వాడుకోలేదు? వాళ్ళు చూడలేకపోయారు. నా ప్రశ్న, నిన్నెందుకు దేవుడు వాడుకోలేకపోతున్నాడు? నువ్వెందుకు దేవుడు వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు? నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? కారణం ఏంటంటే నువ్వు వినలేకపోతున్నావు, నువ్వు గ్రహించలేకపోతున్నావు. లోకం నీలో ఉంది. దేవుడు పక్క వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నాడు? ఇదే కడప పట్టణంలో ఇదే ఓరే ప్రార్థన మందిరం ఉంది. ఇదే మందిరంలో మీలో కొంతమంది మాత్రమే బాగా ప్రార్థన చేయగలుగుతారు, కొంతమంది మాత్రమే బైబిల్ బాగా అర్థం చేసుకోగలుగుతారు, కొంతమంది మాత్రమే ఆత్మీయత. మీలో ఎందుకంటే లేకపోతున్నారు? ఎందుకంటే మీలో లోకం ఉంది కాబట్టి. అర్థం కాలేదా? అర్థమవుతుందా? సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మిత్రమా గుర్తుపెట్టుకోండి, లోకాన్ని మీలో ప్రవేశించుకోవడం చూసుకోండి. బేతేల్లో ప్రవక్తలు ఉన్నారు, యూదాల ప్రవక్తలు ఉన్నారు. దేవుడు యూదా దేశం నుంచి ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించింటే ఆ ప్రవక్త వచ్చి చెప్పాడు,
ఎస్, ఆయన వాచ్మెన్ అయిన దైవజుడు. చూసారా, అద్భుతమైన దైవజుడు. ఈయన పుస్తకాలు నిజం ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు, అద్భుతమైన సేవకులు, బిల్లీ గ్రామ్ గారు కూడా ఆయన పుస్తకాలు చదువుతారు. వండర్ఫుల్ బుక్స్. చైనా దేశంలో సువార్త ప్రకటించినందుకు 20 సంవత్సరాలు జైలు వేశారు ఆయన. ఎలా చదివాడు తెలుసా వాక్యమైనా? ఎలా చదివాడు అంటే రాత్రింబగలు అదే ధ్యాస, అదే ధ్యాస, అదే ధ్యాస, అదే ధ్యాస. బైబిలే బైబిలే బైబిలే. ఎంత లోతైన విషయాలు అంటే అంత లోతైన విషయాలు. రైట్. సో నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, అప్పుడు ప్రవక్త యూదా దేశం నుంచి దేవుడు ప్రవక్తను పంపాడు. ఎందుకు బేతేలు లేరా? ఇప్పుడు చూపించా, ముసలివాడైన ప్రవక్త చూపించానా? ఈ ముసలివాడైన ప్రవక్త ఎంత దొంగ ప్రవక్త అంటే కాసేపటి మనం చదవబోతాం.